మానుకోవాలి నీ అహంకారపు మాటలు, సిగ్గు పోలీసులను అనుమానించడం. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్. అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. డిసెంబర్ 4న అక్కడ అదుపులో తీసుకుంటుంటే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. నేరంగా ఇమీడియట్ గా ఏదైతే అల్లు అర్జున్ కి జీవిత ఖైదు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. గరీబోని ప్రాణాలకు కారణమయ్యి అహంకార మాటలు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి. మొత్తం మీద చూసుకోవచ్చు, ఒక్కసారిగా పోలీసులు ఇక్కడ అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సిచ్యువేషన్ విశ్వాసం మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. మొత్తం వాళ్ళు ఇక్కడనే బైఠాయించారు. మొత్తం మీద మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వీళ్ళు పెద్ద ఖబర్దార్ న్యాయం చేసేంత వరకు ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు తీసుకొడతాం కొడుక, ఎక్కడ దొరికినా 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకు అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎవరైతే ఓయూ చేసి ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు, అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి ఇలాంటి కుక్కలను, ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ వాళ్ళతో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేక ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్ అల్లు అర్జున్. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ అల్లు అర్జున్ ఇల్లును కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వాళ్ళు పిలుపునిచ్చారో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం వాళ్ళు లోపలికి ఎలా ఎవరైతే సెక్యూరిటీ ఉంటుందో లోపలికి ఎలా చేయటుందో దూసుకెళ్తూ లోపల ఉన్నటువంటి ఏదైతే పూల కుండీలు ఉంటే మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురైపడ్డ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పూల కుండీలు ధ్వంసం చేశారు. ఖచ్చితంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏమాత్రం రిగ్రెట్ ఫీలింగ్ లేదు. అదే విధంగా ప్రభుత్వాన్ని బంధం చేసే విధంగా, అదే విధంగా పోలీసులని కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఖచ్చితంగా రేవతి శ్రీతేజ్ ని వెళ్లి పరామర్శించాలంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఓయూ చేసి నాయకులు ఇక్కడ పిలుపునిచ్చారు. మొత్తం కాసేపటి పాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అనంతరం పోలీసులు ఇక్కడ చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించిన సందర్భం కూడా మనం చూసాం. శిల్ప, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ ఏమైనా బయటకు వస్తున్నారా? అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా శిల్ప ప్రెసెంట్ ఎక్కడ? రైట్, ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే భారీగా ఒకవైపు అటు అందరు మోహరించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వస్తే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండటంతో లోపలనే ఉండాలంటే ఒకవైపు పోలీసులు సూచన చేశారు. దీంతో లోపలలోనే అల్లు అర్జున్ ఉన్నారు. కానీ ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఏవైతే పూల కుండీలు కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అదే విధంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏ మాత్రం కూడా ఒక్క రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా పెట్టారంటూ ఒకవైపు పోలీస్ వ్యవస్థను కావచ్చు, అటు అదే విధంగా ప్రభుత్వాన్ని కావచ్చు, రెండింటిని కూడా బంధం చేసే విధంగా ఉంది. తన వైఖరిని మార్చుకోవాలంటూ ఒకవైపు ఇక్కడ ఎవరైతే ఓయూ చేసి నాయకులు వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇక్కడికి రాగానే వీళ్ళు లోపలికి ఎలా చేయకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళతో వాగ్వాదం జరిగింది. చాలాసేపు కూడా వాళ్ళ మధ్యలో తోపులాట అయింది. అనంతరం ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. లైవ్ విజువల్స్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో ఒకసారి నేను మీకు ఇన్ఫాక్ట్ వ్యూస్ కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందు
ముందుగా ఆర్టీవీ మాత్రం ఎక్కడ ఏం జరుగుతుందో ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూశారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ టీమ్ కి ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ టీం అక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఓయూజేఏసీ అక్కడ గేట్ ని ఇన్ఫాక్ట్ గేట్ దూకేసి లోపలికి వెళ్ళింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పూల కుండలిని ధ్వంసం చేసింది, ఎత్తి పడేసింది, రచ్చ చేసింది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళు అది మీరు చూడొచ్చు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ టీం వాళ్ళని అక్కడే రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసింది, లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఓయూజేఏసీ అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ పూల కుండీలు దాంతో పాటు ఉన్న వాతావరణానికి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు అదుగో మీరు చూడొచ్చు. పెద్ద పూల కుండీలు ఒక్కసారిగా కింద పడేసి ధ్వంసం చేసిన పరిస్థితి. పూల మొక్కలకి పూర్తిగా అక్కడ మీరు చూస్తే కనుక ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతారేమో అనుకుంటున్న తరుణంలో అక్కడ అదిగో మీరు చూడొచ్చు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ టీం కి ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ టీం కి ఓయూజేఏసీకి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అదిగో మీరు చూస్తున్నారు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందనేది ఒక్కసారిగా రచ్చ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఇటు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మీదే వీళ్ళిక్కడ అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన విధానం, మాట్లాడిన సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు. ఎక్కడా కూడా దాంట్లో రిగ్రెట్ లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఒకసారి వాళ్ళు ఏమన్నారు, ఇన్ఫాక్ట్ ఇంట్లోకి దూకి వెళుతున్నప్పుడు ఇంట్లోకి గేట్ దూకి వెళ్ళిన సందర్భంలో ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఫస్ట్ రియాక్షన్ మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడే ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రెసెంట్ అల్లు అర్జున్ టీం ఇంటి బయటే ఉంది. మరి ముఖ్యంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంటోంది. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది శిల్ప? ఎవరో వెళ్తున్నారు లోపలికి? రైట్, ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఆందోళనదారులు ఉన్నారో వాళ్ళని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రం లోపల ఉన్నారో. ఇందాక ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఇందాక వచ్చినటువంటి ఆందోళనకారుల మధ్య తోపులాట అయింది, భారీగా ఘర్షణ చోటు చేసుకుంది, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం పూల కుండీలు ఎక్కడికక్కడ మొత్తం పడేసిన సిచ్యువేషన్, వాటిని ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లోపల ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దంటే ఒకవైపు పోలీసులు సమాచారంతో అల్లు అర్జున్ ప్రస్తుతం లోపలనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇన్ కేసు బయటకు వస్తే ఇది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది, దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోపలనే ఉండాలని సూచించడంతో ప్రస్తుతం లోపలనే ఉన్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది కాసేపు. అనంతరం పోలీసులు వచ్చి ఇక్కడ ప్లేస్ ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కూల్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు వచ్చి ప్రస్తుతం అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడ కాసేపటి క్రితం ఒకవైపు అటు అభిమానులు కావచ్చు, జనాలు కావచ్చు, ఒక్కసారిగా ఇక్కడ గొడవ జరగడంతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా పోలీసులు ఓయూజేఏసీ ఎందుకు అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడికి వెళ్ళిన టైంలో మరి ముఖ్యంగా గేటు దూకేంత వరకు ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది? సో ఈ ఒక్కసారి లైవ్ విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ ఎంత దారుణంగా ఆ సిచ్యువేషన్ మారిందంటే ఒక్కసారిగా ఒకరినొకరు కొట్టుకునే సిచ్యువేషన్. ఇక్కడ మీరు చూస్తా అదుగు ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఒకరినొకరు తోసి ఇదిగో ఇక్కడ మీరు వాళ్ళ గేట్ దూకేసి వెళ్ళిపోతున్న విజువల్స్ ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతోంది. గేట్ దూకి లోపలికి వెళ్ళిపోతుంది. అదిగో మీరు చూడొచ్చు. గేట్ దూకి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు.